ఒకవైపు కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్, ట్రంప్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అనేక యూరోపియన్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి. రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అమెరికా నాటో కమాండర్షిప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే యూరోపియన్ దేశాల మధ్య విభజన పునీత్కి కలిసి వస్తుందంటున్నారు. ఉక్రెయిన్ను ఆక్రమించిన తరువాత రష్యా, బాల్టిక్ దేశాలపైన దాడి చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా లేకుండా నాటో రష్యాను ఎదుర్కోలేకపోతుంది. ఇటీవలే ట్రంప్, పుతిన్ సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించి షరతులు పెట్టుకున్నారు. ట్రంప్, పుతిన్ మధ్య సాన్నిహిత్యం ఐరోపాలో ఒక పెద్ద విపత్తుకు హెచ్చరికగా మారింది. ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్న అనేక యూరోపియన్ దేశాలు దీనిని అంగీకరించడం లేదు. అందుకే యూరోపియన్ దేశాలలో ట్రంప్ వివాదం పెరిగిపోతోంది. అమెరికా నాటో నుంచి విడిపోవాలనుకుంటుందని చెప్తున్నారు. నాటో నుంచి కమాండర్షిప్ను విడగొట్టాలని నాటో నిబంధనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాటో ప్రారంభం నుంచి కూడా అమెరికా కమాండర్షిప్ను నిర్వహిస్తోంది. అమెరికా 34వ అధ్యక్షుడు డ్వైట్ ఐసెనిక్ హోవర్ నాటోకు మొదటి కమాండర్ అయ్యారు. ఆయన అధ్యక్షతలోనే ముందు 2 సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నారు. యుద్ధ వ్యూహం, ఇతర ముఖ్యమైన నిర్ణయాలు కమాండర్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు అమెరికా పదవిని వదిలేయడంతో నాటోకు పెద్ద దెబ్బ పడింది. దీంతో యూరోపియన్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హంగేరీ, ఇటలీ, స్లోవేకియా, బల్గేరియా, టర్కీ అమెరికాకు మద్దతుగా ఉండగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బాల్టిక్ దేశాలపైన లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా కాల్పుల విరమణ విషయంలో అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనిని బహిరంగంగా వ్యతిరేకించని అనేక ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. దీంతో యూరప్ పరిస్థితి వేగంగా మారిపోతుంది. యూరోపియన్ యూనియన్ ఐక్యంగా లేనప్పుడు పుతిన్ ఏ దేశమైనా ఎక్కడైనా దాడి చేయొచ్చంటున్నారు. అమెరికా లేకుండా నాటో ఉనికి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా మాత్రమే నాటో దేశాలకు ఆయుధాలను పంపిస్తోంది. అయితే ఇప్పుడు ఫ్రాన్స్ కొత్త బాస్గా మారడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా తరహాలో ఫ్రాన్స్ ఐరోపాలో అణ్వస్త్ర కవచాన్ని నిర్మించబోతోంది. జర్మనీ ఫ్రాన్స్లో అణుస్థావరాన్ని నిర్మించబోతోంది. జర్మనీ తర్వాత పోలాండ్, రుమేనియా, మాల్టోవా, ఫిన్లాండ్, ఐస్టోనియాలలో అణుస్థావరాలను నిర్మించవచ్చు. ప్రారంభంలో హైపర్సోనిక్ క్షిపణులతో కూడిన 40 రాఫెల్ జెట్లను మోహరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఫ్రాన్స్ ఇప్పుడు అమెరికా పాత్రను పోషించడం ద్వారా యూరప్కు కొత్త చక్రవర్తి కావాలని కలలు కంటోంది. అయితే రష్యా పైన ఒత్తిడి పెంచే సామర్థ్యం అమెరికాకు మాత్రమే ఉందని, అమెరికా ఇప్పుడు యూరప్ నుంచి అణ్వాయుధాలను తొలగించడానికి సిద్ధమవుతోందని అంటున్నారు. అమెరికా యూరప్లోని 5 చోట్ల అణ్వాయుధాలను మోహరించగా కొన్ని నెలల క్రితమే పోలాండ్ అభ్యర్థన మేరకు పోలాండ్లో కూడా అణుయుద్ధ విమానాలను మోహరించారు. కానీ అమెరికా యూరప్ నుంచి వెనక్కి తగ్గుతోంది. ఎందుకంటే ఇప్పుడు నాటోలో దానికి వ్యతిరేకంగా వర్గపోరు ప్రారంభమైంది.